ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీపీ నివేదిక సమర్పించింది. ఛార్జిషీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 9 నెలల పాటు ఏసీపీ అధికారులు కేసును విచారణ జరిపారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అసలు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఎప్పుడు చూసినా కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అసలు ఇప్పుడు ఏం జరిగింది? థ్యాంక్ యూ సాధిక. తెలంగాణలోని ఫార్ములా ఈ కార్ రేస్ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పచ్చు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ తోని ఏసీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ మొదటగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు అందులో A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డిని అయితే చేస్తూ కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా ఇటు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అలాగే కిరణ్ రావు అంటే అన్ని ఎఫ్ఈఓ సిఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కొరకై ఏదైతే ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే పంపించింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ను 4 సార్లు అలాగే అరవింద్ కుమార్ ను 5 సార్లు ఎస్పీ అధికారులు అయితే విచారించారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గవర్నర్ కి పంపించిన అనుమతికి సంబంధించి ఒకవేళ అనుమతి వస్తే కనుక వెంటనే వారిపై ఛార్జ్ షీట్ దాఖలు అయితే చేస్తుంది. ఆ తర్వాత 9 నెలల పాటు అంటే గతంలో చూసినట్టయితే 9 నెలల పాటు ఏదైతే ఏసీబీ విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు ఏదైతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటు గవర్నర్ అనుమతి కోసం అయితే ప్రభుత్వానికి అయితే ఈ నివేదిక అయితే పంపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అంటే 2022, 23 సమయంలోని ఏదైతే అందులో కొన్ని అవకతవకలు జరిగినట్లు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై ఏసీపీ కేసు అయితే నమోదు చేస్తుంది. ఆ తర్వాత ఏదైతే దానికి సంబంధించి విచారణ కూడా చేపట్టింది. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 56 కోట్ల నిధులు హెచ్ఎండిఏ నుంచి ఇటు ఎఫ్ఏ సంస్థకి మళ్లించినట్లు ఏదైతే ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పటి స్పాన్సర్షిప్స్ ఉండగా కూడా ఇటు గవర్నమెంట్ కి సంబంధించిన హెచ్ఎండిఏ సొమ్ము ఎలా ఇటు ఫార్ములా అంటే 46 కోట్లు ఎఫ్ఏ సంస్థకు మళ్లించారు. కానీ అది డాలర్స్ రూపంలో అంటే పౌండ్స్ రూపంలో చెల్లించడం వల్ల అది అదనపు భారం కూడా హెచ్ఎండిఏకి పడింది. ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత కేటీఆర్ అయితే 5 సార్లు అయితే విచారించారు. అలాగే కేటీఆర్ 4 సార్లు విచారించారు. అరవింద్ కుమార్ ఐఏఎస్ అయితే 5 సార్లు అయితే విచారించారు. మొత్తం వెలిచిన సమాచారం ప్రకారం ఒకసారి తర్వాత ఒకళ్ళైతే ఏసీబీ అధికారులు విచారించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేసు ఇప్పుడు ఏదైతే ఫైనల్ స్టేజ్ కూడా వచ్చిందనే చెప్పచ్చు. ఎందుకంటే 9 నెలల పాటు ఏసీబీ అధికారులు దీనిపై పూర్తి విచారణ చేపట్టారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా విచారణ చేసేందుకు అంటే ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా ఇటు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి అయితే రిపోర్ట్ అయితే పంపించింది. ఇప్పుడు రిపోర్ట్ రాగానే వీళ్ళపై ఛార్జ్ షీట్ అయితే దాఖలు అవుతుంది. దాఖలు అయిన తర్వాత వీళ్ళు ప్రాసిక్యూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.